గాయ్స్, వెల్కమ్ టు సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్. ఈరోజు లోక్షితాన్ని స్కూల్లో అయితే జాయిన్ చేయబోతున్నాము. నా కూతురు కూడా స్కూల్కి వెళ్తుంది. నాకే విచిత్రంగా అనిపిస్తుంది అనమాట, నాకు స్కూల్కి వెళ్ళే కూతురు ఉంది అంటే. సో ఈరోజు లోక్షిత ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. సో మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా తనకి నేను టిఫిన్ కూడా రెడీ చేశాను. తనకి ఈరోజు నేను ఉప్మా అయితే చేశాను అనమాట. ఇంకా నాకు కూడా అందరి పేరెంట్స్ లాగా త్వరగా లెగవాలి, బాక్సులు సర్దాలి అనేది అయితే నాకు స్టార్ట్ అయిపోతుంది. సో లోక్షితాన్ని అయితే ఇలా రెడీ చేశాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను హైదరాబాద్లో వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అనమాట. సో ఇది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వేద్దాము అని చెప్పేసి ఇన్ని రోజులు వేయకుండా అయితే ఉంచాను. సో సగం తినింది, సగం తినలేదు. ఇంకా తను ఫుడ్ ఇంకా అంతే తింటుంది అనమాట. సో 9:30కి వాళ్ళు రమ్మన్నారు, కానీ టైం చూస్తే 9:50 అయిపోయింది. మేమైతే ఈరోజు వెళ్తున్నాము. ఇంకా ఇలా అయితే రెడీ అయ్యాం కదా ఇద్దరం, కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని గుర్తుగా ఇంకా బయలుదేరుతున్నాము. ఈరోజు ఏంటంటే గురువారం అనమాట. అదే రోజు అట్ల తది కూడా వచ్చింది. అండ్ ఆ రోజు బాగుంది. 11:30 ఆ టైంలో తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టండి అని చెప్పేసి అయితే చెప్తే మేము ఆ రోజు ఆ టైం లోపలే మేము తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టేసామన్నమాట. సో ఫస్ట్ టైం స్కూల్ కదా, ముందు మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్కూల్ అయితే జాయిన్ చేద్దామని చెప్పైతే డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇంకా గురువారం కదా, బాబా టెంపుల్కి కూడా వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేము బాబా టెంపుల్కి అయితే వచ్చాము. సో నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను. తనకి ఎలా ఉందో ఏంటనేది నాకైతే తెలియదు, కానీ నేనే స్కూల్కి అన్న ఫీలింగ్ అయితే నాకైతే ఉంది. సో నేను తను జాయిన్ చేసి కూర్చోబెట్టేదాకా నాకు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. తను ఉంటుందా, ఉండదా, ఏడుస్తుందా, మరి ఏం చేస్తుంది అనేది తెలియక నేను ఇంకా ఉంటుంది కదా పేరెంట్స్ అన్నాక, పిల్లలు ఉంటారో ఉండరో, ఏడుస్తుందో, ఇంకా అలా మైండ్లో రన్ అవుతూ ఉంది. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసి స్కూల్కి అయితే తీసుకొచ్చేసాము. సో అక్కడికి వచ్చిన తర్వాత మేమే షాక్ అయ్యామన్నమాట. సో ఇంకా అక్కడ చూపేసి అక్కడ కొన్ని ప్లే ఆడుకునేవి అయితే ఉన్నాయి. సో అవి కొంచెం సేపు ఆడింది. ఇంకా లోపలికి తీసుకుని వెళ్ళి జాయిన్ అయితే చేసేసాము. జాయిన్ చేసిన తర్వాత ఒక 15 to 20 minutes, హాఫ్ అన్ అవర్ లోపలే మేము తనని తీసుకొచ్చేసామన్నమాట. సో ఫస్ట్ డే కదా, ఎందుకులే ఎక్కువసేపు ఉంచడము అని చెప్పేసి మేము తీసుకొచ్చేసాము. ఇక్కడ ఈ టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, స్లైడ్ అంటే తనకి చాలా ఇష్టము. సో స్లైడ్ ఉంటే చాలు, తను ఎక్కడైనా ఉండిపోతుంది అనమాట. స్లైడ్ ఇంకా స్వింగ్ ఇవి రెండు ఉంటే చాలు. అవి చూసుకొని ఇంకా క్లాస్ రూమ్లో అయితే వదిలిపెట్టామన్నమాట. ఒక 10 to 15 minutes కూర్చుంటుందిలే అని చెప్పేసి. సో అందరినీ రౌండప్ చేసి తనైతే మధ్యలో కూర్చుందనమాట. సో వెళ్ళంగానే ఏదో ఒక బుక్ తీసుకొని ఇలా ఆడుతూ ఉంది. ఇంకొక 10 to 15 minutesలో ఇంక మేము తీసుకొచ్చేసామని చెప్పాను కదా. వచ్చేటప్పుడు ఎలా ఏడ్చిందంటే, నేను రాను, ఉంటాను స్కూల్లో అని చెప్పేసి మేమంతా షాక్ అయ్యామన్నమాట. పిల్లలు ఎవ్వరు ఉండరు, ఈ పాప స్కూల్లో ఉంటానని చెప్పేసి ఏడుస్తున్నాను. ఇంకా మేమైతే తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా చూసారుగా, ఇంకా ఇలా తయారైందనమాట. డ్రెస్ ఇప్పేసి ఇంకా ఆడుతూ ఉంది, టీవీ పెట్టమని చెప్పేసి. మెయిన్ నేను స్కూల్లో జాయిన్ చేసింది మాత్రం తను కొంచెం టీవీ చూస్తుంది, ఫోన్ చూస్తుంది అని చెప్పేసి మెయిన్ జాయిన్ చేయడం. లేకపోతే ఇంకొక 1 year ఆగేదాన్ని. అది కాక నెక్స్ట్ మంత్కి తనకి 3 కంప్లీట్ అయిపోతుంది అనమాట. 3కే స్కూల్లో జాయిన్ చేయాలి, కూర్చోబెట్టాలంటారు కదా. అందుకోసమే నేను ఇన్ని రోజులు స్కూల్లో జాయిన్ చేయలేదు. అది 3rd కంప్లీట్ అవుతుంది ఒక 1 monthలో అన్నప్పుడు వేయొచ్చులే అని చెప్పేసి నేనైతే స్కూల్లో వేయలేదు. ఇంకా నెక్స్ట్ మంత్ తనకి 3 years కంప్లీట్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ మంత్లో అయితే స్కూల్లో జాయిన్ చేశాను. సో ఇదన్నమాట, ఇలా లోక్షిత ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇలా జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా కూతురికి మీరు ఆల్ ది బెస్ట్ చెప్పండి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.